మొన్న నవంబర్ 23కి నెల్లూరు నగరపాలక సంస్థ 4 సంవత్సరాలు పూర్తయితే ఉన్నటువంటి 40 మంది కార్పొరేటర్లు మీరు మేయర్గా ఎక్కిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరగనటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్లో జరిగితే ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద 4వ కార్పొరేషన్లో ఇటువంటి అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి 40 మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరో 15 రోజుల్లో 20 రోజుల్లో మహా అయితే 25 రోజుల్లో నువ్వు మేయర్గా తొలగిపోవాల్సిందే. ఎందుకంటే 3/4 మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్ను వద్దనుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో 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 అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే ఏమి చెయ్యాలో దిక్కుచోతని స్థితిలో ఏం చేస్తే నన్ను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి చేర్చుకుంటారు, నేను ఏ డ్రామా చేస్తే నన్ను వైసీపీ హక్కును చేర్చుకుంటుందని చెప్పి వైసీపీని ఆనందపరచాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆనందపరచాలని చెప్పి ఈరోజు నువ్వు విలేకరుల సమావేశం పెట్టావు.